నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలవబడుతున్న సద్గురువు షిరిడి సాయినాథుడు. నిరాడంబర జీవితానికి, సత్శీలానికి, కరుణాదయలకు సాక్షాత్తు నిలువెత్తు రూపం సాయిబాబా. మన మధ్యన నడియాడి సబ్కా మాలిక్ ఏక్ హై అన్న సత్యాన్ని వెలుగెత్తి చాటిన అవతార పురుషుడు ఈ షిరిడి సాయినాథుడు. అందరివాడైన ఆ కారుణ్యమూర్తి, ఆర్తితో పిలిచిన వారి పాలిట ప్రత్యక్ష దైవం అయిన శ్రీ షిరిడి సాయిబాబా వారికి ఊరూరా మందిరాలు నిర్మించి అర్చిస్తున్నారు భక్తులు. అలాంటి బాబా మందిరాల్లో ఒకటైన షిరిడి సాయిబాబా మందిరాన్ని ఈనాటి మన తీర్థయాత్రలో దర్శిద్దాం. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో నెలకొన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరం అధునాతన హంగులతో దేదీప్యమానంగా వెలుగొందుతోంది. ప్రశాంత వాతావరణంలో, విశాల ప్రాంగణంలో భక్తుల హృదయాంతరంగునిగా వేంచేసి ఉన్న బాబావారి మందిర అందాలను తిలకిద్దాం. అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు, రాజాధిరాజు, యోగిరాజు మన షిరిడీ సాయినాథుడు. సర్వమానవ సమానత్వం, సర్వమత సామరస్యమన్న పరమసత్యాన్ని మరోసారి ఎలుగెత్తి చాటిన దైవాంశ సంభూతుడు, సద్గురువు మన సాయీశ్వరుడు. అనాదిగా వస్తున్న సనాతన ధర్మాన్ని ఆచరించి సూక్ష్మ సూత్రాలుగా జ్ఞానామృతాన్ని భక్తులకు అందించిన శాంత చిత్తుడు మన సాయినాథుడు. అందుకే సాయి ఎందరికో ఆరాధ్య దైవం. జయ జయ సాయి రామ్, సాయి రామ్. ఊరూరా మందిరాలు, మది మదిలో అందమైన స్వర్ణ శోభాయమాన గోపురాలు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం భక్తులు నిర్మించిన ఈ మందిర అందాలు ప్రశాంత వాతావరణం, ఆధునిక హంగులతో అలరారుతోంది. ఇక్కడ పచ్చని చెట్ల ఛాయలో, పాలరాతి అందాలతో విశాల ప్రాంగణంలో ఉన్న బాబా మందిరం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని పెంపొందిస్తోంది. పంచమాతృకల్లో ఒకరైన తులసిమాత సహా బాబా మందిర ప్రదక్షిణలు చేసి బాబా దర్శనం చేసుకుంటారు ఇక్కడికి విచ్చేసిన భక్తులు. ఆనాటి గండశిలా కట్టడాల్లా కాకపోయినా అధునాతన విధానంలో శిల్పకళా నైపుణ్యాలు ఉట్టిపడేలా నిర్మించిన మందిర ప్రధాన ద్వారం స్వర్ణవర్ణంతో స్వాగతం పలుకుతుంది. బాబా మందిరమంతా లేత గులాబీ వర్ణంగా శిల్ప చిత్రకళలకు కాణాచిగా శోభిల్లుతుంది. భక్తులు ఎదురుగా కనిపించే ధునిలో దోషభూయిష్టమైన చిత్త ప్రవృత్తులను వేసి మందిరంలోకి ప్రవేశించడం విశేషం. ఎన్నో చిక్కుమునుల సమాహార సంద్రంలాంటి జీవితంలాగి మందిర మధ్యభాగాన గల నింబవృక్షం గజిబిజిగా శాఖోపశాఖలుగా అల్లుకున్న ప్రశాంతంగా నిలిచి వచ్చిన వారికి తన నీడలో సేద తీర్చి ఆరోగ్యకరమైన గాలిని అందిస్తుంది ఈ వేప చెట్టు. అలాంటి చెట్టును చూసి మనం కూడా త్యాగాన్ని, పరోపకారాన్ని అలవర్చుకోవాలని చెప్పకనే చెబుతాయి ఈ ప్రకృతిలోని సకల ప్రాణులు. జీవన పోరాటంలో అలసిన మనసుకు, తనువుకు కాస్తంత ఊరటిని కల్పించి బాబా సన్నిధిలోని ముఖమండపంలో సేద తీరుతారు బాబా భక్తులు. షిరిడి సాయిబాబా వారు మనకందించిన అద్భుత సందేశాలు శ్రద్ధ, సబూరి. ఈ రెంటిని ఎవరు నిరంతరం పాటిస్తారో వారికి బాబావారి ఆశీర్వాదం, అండ ఎల్లప్పుడూ ఉంటుంది. అలాంటి వారి జీవితాలు ఆనందదాయకంగా సాగుతాయని బాబావారే స్వయంగా చెప్పినట్లు బాబావారి 11 సూత్రాల్లో పేర్కొంటారు. త్యాగధనుడైన శ్రీ షిరిడి సాయిబాబా వారి సందేశాలతో నిండిన ధవళేశ్వరం సాయి మందిరంలో ఉన్న అందాలను మనము ఆస్వాదిద్దాం.
షిరిడీ క్షేత్రంలో బాబావారు సశరీరులుగా ఉన్న కాలంలో ద్వారాలు బోధపడతాయి. బాబా శరణం సాయి శరణం బాబా శరణం సాయి శరణం బాబా శరణం సాయి శరణం బాబా శరణం. బాబావారిని జ్ఞప్తిలో ఉంచుకునేలా వారు ఉపయోగించిన వస్తువుల నమూనాలను ధవళేశ్వరం సాయిబాబా మందిరంలో కూడా అమర్చారు. భగవంతుడు సర్వాంతర్యామి అన్న సత్యాన్ని చాటి చెబుతూ బాబావారు తన ఉనికిని అంతటా ప్రకటితం చేశారు. ఆయన వినియోగించిన వస్తువుల లాగానే బాబా చెప్పిన మార్గదర్శకాలను నిత్య జీవితంలో పాటిస్తే శాంతి సౌఖ్యం లభిస్తాయన్న విషయాన్ని నిరంతరం మననం చేసుకుంటూ జీవనం సాగించడం సాధకుల కర్తవ్యంగా భావించాలి. ద్వారకామాయిలో అమర్చిన మందిరం, అందులోని బాబా సుందర చిత్రపటం సాక్షాత్తు అక్కడ బాబా సశరీరులుగా ఉన్నట్లుగా గోచరిస్తుంది. ఇక్కడి భక్తులు ఆ సాయినాథుని కరుణా కటాక్షాలను ఎంతో వినమ్రతతో ఆస్వాదిస్తారు. సాయి బాబా శరణం సాయినాథా శరణం సాయి బాబా శరణం సాయినాథా శరణం సాయి బాబా శరణం సాయినాథా శరణం సాయి బాబా శరణం సాయినాథా శరణం. నీ ద్వారకామాయి మాకు ఓ దారి చూపు సాయి, నీ ద్వారకామాయి మాకు ఓ దారి చూపు సాయి. నీ జ్ఞాన జ్యోతులే మాలో వెలుగు నింపు సాయి. సాయి బాబా శరణం సాయినాథ శరణం సాయి బాబా శరణం సాయినాథ శరణం సాయి బాబా శరణం. లోకాలు నీవయా లోపాలు మావయా, దీపాలు నీవయా పాపాలు మావయా. లోకాలు నీవయా లోపాలు మావయ్యా, దీపాలు నీవయా పాపాలు మావయ్యా. లోకాలు నడిపించును సాయి, లోపాలు సవరించును సాయి. దీపాలు వెలిగించును సాయి, పాపాలు తొలగించును సాయి. సాయి బాబా శరణం సాయినాథ శరణం సాయి బాబా శరణం సాయినాథ శరణం. మందిరం మధ్య భాగంలో ఎత్తైన గద్దెపై బాబావారి శ్రీమూర్తి దర్శన భాగ్యాన్ని పొందుతారు భక్తులు. కృష్ణవర్ణ శోభితంగా ఉన్న బాబావారిని వివిధ పూలహారాలు పట్టు వస్త్రాల్లో అలంకరించి దివ్య మంగళ హారతులు సమర్పిస్తారు. ఆ సుందర దృశ్యం చూస్తూ బాబా హారతిని పాడుతూ నవవిధ భక్తి మార్గంలో బాబావారిని అర్చిస్తారు.
ఆ సుందర సన్నివేశాలను కనులారా తిలకించి తరిద్దాం. ధవళేశ్వరంలోని షిరిడీ సాయిబాబా వారి శ్రీమూర్తి కృష్ణవర్ణంలో ధగధగ మెరుపులతో భక్తుల చూపును ఆకర్షిస్తుంది. సాధారణంగా బాబావారి శ్రీమూర్తులు తెల్లని పాలరాతితో చేసినవి ఎక్కువగా కనిపిస్తాయి. కానీ ఇక్కడ నల్లని చెలువరాతితో చేసిన బాబావారి విగ్రహం శోభస్కరంగా దర్శనమిస్తుంది. साक्षात् परब्रह्म में साई बाबा, साक्षात् परब्रह्म में साई बाबा, शिरडी बाबा साई बाबा. మందిర మధ్య భాగంలో ఎత్తైన పాలరాతి గద్దెపై బాబావారి భారీ శ్రీమూర్తిని ప్రతిష్ఠితం చేశారు. ఎడమకాలిపై కుడికాలును పెట్టి దయార్ద్ర హృదయంగా బాబావారి చల్లని చూపులు ఎంత చూసినా తనిమితీరనట్లుగా గోచరిస్తాయి. ఇరువైపులా వెలుగుతున్న జ్యోతులతో మండపం సుందరంగా ఆధ్యాత్మికతకు నెలవుగా గోచరిస్తుంది. ఇరువైపులా మహిళా పురుష భక్తులు బాబావారి మంగళహారతి పాటలను పఠిస్తుండగా దేదీప్యమానంగా వెలిగే ఆ సుందర స్వామికి మంగళహారతులు సభక్తికంగా అర్పిస్తారు. నవవిధ భక్తి మార్గాలలో భాగంగా అర్చనం, సేవనం, స్మరణం, దాస్యం ఇలా భక్తి శ్రద్ధలతో సాయిబాబా వారిని పూజిస్తారు. రజత మకర తోరణయుక్తంగా పట్టుబట్టలతో వివిధ పుష్పమాలాలంకృతుడైన బాబా దర్శనం ఆనందదాయకం. ఎంతో మనోహరంగా భక్తి పారవస్యంతో భక్తులు పాడే హారతి పాటలు తన్మయానంద భరితుల్ని చేస్తాయి. చంటిబిడ్డలు సైతం బాబావారి సన్నిధిలో తల్లి ఒడిలో సేద తీరుతూ ఆనందలోకాల్లో విహరిస్తున్నట్లుగా కనిపించే దృశ్యాలు ఇక్కడ కనిపించడం విశేషం. బాబావారికి హారతిని సమర్పించి భక్తులు సాయిబాబా పాదాలకు ప్రణతులు చెల్లించి ఆనందభరితులవుతారు. బాబావారి ఆశీర్వచనంగా తీర్థప్రసాదాలను స్వీకరించి సంతృప్తులవుతారు. భక్తులు బాబావారికి సాష్టాంగ ప్రణామాలు అర్పించి తమ మనసులోని కోర్కెలను విన్నవించుకుంటారు. బాబావారి దేహం మర్త్యలోక విధి ధర్మం ప్రకారం కాలగర్భంలో కలిసిన సాయిబాబా అన్న అనంత శక్తి నిరంతరం అంతర్యామిగా ఈ విశ్వంలో సంచరిస్తూనే ఉంటుంది. విగ్రహ రూపంలో బాబావారిని సాక్షిభూతునిగా అర్చించిన బాబావారి బోధనలు, నవవిధ భక్తి సూత్రములు, లోక కళ్యాణ కారకమైన దివ్య బోధనలను భక్తులు ఎవరికి వారు అనుభవించి ఆనందించే సన్నివేశాలు కోకొల్లలు. ఆ స్వామి అనుగ్రహ భాషణం, భక్తుల అర్చనం ఎంత నయన మనోహరంగా ఉంటుందో తిలకిద్దాం. లోని షిరిడీ సాయిబాబా మందిరంలో నిత్యాన్నదానం, ప్రతి గురువారం విరివిగా అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి. అంతేకాదు నిత్యం ప్రసాద వితరణ జరుగుతుంది. భక్తులు దాతల సహాయ సహకారాలతో మందిరంలో అన్ని పర్వదినాలు, గురువారాల్లో విశేష పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు.
ప్రతినిత్యం బాబావారికి కాకడా హారతితో మొదలుకొని సేజ్ హారతి వరకు అన్ని పూజలు అర్చనలు దిగ్విజయంగా నిర్వహిస్తారు. బాబావారికి క్రింది భాగాన శ్రీచక్రం ప్రతిష్ఠితమై ఉంది. మహిళా భక్తులు నిత్యం కుంకుమార్చనలు చేస్తారు. గోదావరి గట్టును లభించిన ఈ శ్రీచక్రాన్ని ఇక్కడి బాబా మందిరంలో నిక్షిప్తం చేశారు. ఎందరో భక్తులకు తమ అభీష్టాలు నెరవేరినట్లుగా ఇక్కడి బాబావారి మహిమలు ఎనలేనివిగా చెబుతుంటారు. ధవళేశ్వరం షిరిడీ సాయిబాబా మందిరంలో శ్రీ ఆంజనేయ స్వామిని, విఘ్నేశ్వరుణ్ణి, జంటనాగుల రూపంలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వార్లను కూడా ప్రతిష్ఠించారు. భక్తులు ఆ స్వామివార్లను పుష్పమాలలతో అలంకరించి అర్చిస్తారు. బాబా మందిరంలో మరొక చోట సర్వాంగ సుందర భరితమైన శ్రీ దత్తాత్రేయ స్వామి శ్రీమూర్తిని ప్రతిష్ఠించారు. చూడచక్కని మండపంలో త్రిమూర్త్యాత్మక స్వరూపుడైన దత్తాత్రేయుల వారి శ్రీమూర్తి ఎంతో శోభాయమానంగా ఉంటుంది. ఆ స్వామిని పూలమాలలతో అలంకరించి దత్తావతారాలకు ఆద్యుడైన స్వామికి ప్రదక్షిణలు చేస్తారు భక్తులు. ఈ దత్త పరంపరలోని అవతారంగా షిరిడీ సాయిబాబాను కొలుచుకోవడం ఆచారంగా వస్తోంది. గోదావరి నదీమతల్లి ప్రవాహం కాలువల్లో పెళ్లుబుకుతుండగా, ధవళేశ్వరం బ్యారేజీ అందాలు కనువిందు చేస్తుండగా ఈ సుందర ప్రదేశాన్ని తన నెలవుగా బాబావారే స్వయంగా ఎంచుకున్నట్లుగా చెబుతారు. ఈ కాలువకు ఇరువైపులా పచ్చని చెట్లు, నీలవర్ణ శోభతో గోదారమ్మ అందాలు తనివితీరా దర్శించుకుంటారు ఇక్కడి భక్తులు. ఆలయ ప్రాంగణంలో నెలకొన్న మేడి, జమ్మి వృక్షాలను అలంకరించి భక్తులు వీటికి ప్రదక్షిణలు చేస్తారు. ధవళేశ్వరంలోని శ్రీ షిరిడీ సాయిబాబా వారి దీవెనలు పొంది తీర్థ ప్రసాదాలను స్వీకరించిన భక్తులు ఆ అనుభూతులను మదినిండా నింపుకుని పాద స్పర్శనతో సంతుష్టులవుతారు. ఆ సద్గురు దేవుని కరుణా కటాక్షాలను మనము పొందుదాం. ధవళేశ్వరంలోని షిరిడీ సాయిబాబా వారిని, దత్తాత్రేయ స్వామిని, గణపతి, ఆంజనేయ, సుబ్రహ్మణ్య స్వాములను తులసి, గులాబీ, రంగురంగుల చేమంతి పుష్పమాలలతో అలంకరిస్తారు. నవవిధ భక్తి మార్గాలలో కొలచి సకల ఉపచారాలను చేసి బాబావారి కృపకు పాత్రులవుతారు ఇక్కడికి విచ్చేసే భక్తులు. ఒక చక్కటి తీర్థయాత్రను చేసిన అనుభూతులను నింపుకుని బాబావారు అందించిన శ్రద్ధ, సబూరి అన్న 2 సూత్రాలను పాటిస్తూ జీవనం సాగిస్తారు. బాబాను దర్శించిన మనందరికీ కూడా ఆ స్వామి కరుణా అనుగ్రహం లభించాలని కోరుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో నెలకొన్న బాబా మందిర దర్శన భాగ్యాన్ని పొందిన మనమందరం ధన్యులం. మరో తీర్థయాత్రలో ఇంకో అద్భుత క్షేత్ర విశేషాలతో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.